పుట్టినరోజు, పెళ్లి రోజు, నిశ్చితార్థం, సారీ ఫంక్షన్స్, రిసెప్షన్ ఏదైనా సరే అన్ని శుభకార్యాలకు సంప్రదించండి ఐశ్వర్య కన్వెన్షన్. దీన్ని ఖండించాల్సిందిగా మేము మనవి చేస్తున్నాము. ఇవాళ మన భారత రాజ్యాంగ స్ఫూర్తిగా దీన్ని తీసుకొని మన యొక్క గణతంత్ర రాజ్యాంగాన్ని విమర్శించే రీతిలో మన వీర్లపల్లి శంకర్ గారు ఒక కులాన్ని కులం పేరుతో విమర్శించాడు. కాబట్టి వారిని మేము తక్షణము వారి ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్ చేయాలి. మన ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి దీన్ని ఖండించాలని చెప్పని మేము మరి కోరుతున్నాము. మరి మా యొక్క ఎమ్మెల్యేలు 13 మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, మరి వాళ్ళు కూడా స్పందించాలని చెప్పని మేము కూడా చేస్తున్నాము. మరి ఈ రీతిగా కులాల మధ్య చిచ్చు పెట్టి కులాలను విడదీసి పాలించేటువంటి పద్ధతి మాత్రం మంచిది కాదు. మన ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి వారిని ఖండించాలి, వీళ్ళపల్లి ఎమ్మెల్యే గారిని ఖండించాలని చెప్పని మేము సస్పెండ్ చేయాలి అని చెప్పి మరి సభాముఖంగా మేము మనవి చేస్తున్నాము. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక రకంగా వెలమ ఈ ప్రభుత్వం వివక్ష చూపిస్తుంది. ఈ మధ్య కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వెలమ జాతిని అవమానపరుస్తూ మాట్లాడిన సందర్భం నువ్వు వస్తావా, నీ చుట్టాలు వస్తారా, నీ జాతి వస్తుందా, మూసీ నదిలో తొక్కుదా అని మాట్లాడినటువంటి నాయకుని నాయకత్వంలో ఇవాళ రాష్ట్రం ఉన్నది. ఆయన నాయకత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా అదే మార్గంలో ప్రయాణం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా చూస్తున్నాం. నిన్న షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అనేటువంటి ఒక వ్యక్తి చాలా అహంకారంతో వెలమ జాతిని చెప్పరాని బూతులు తిడుతూ వాసింగాలు చేస్తా, వెలమ నా కొడుకులాలా మిమ్మల్ని మేము ఉరికిస్తాము, ఇక మేము మీ సంగతి చూసుకుంటాము, ఇక మీ రాజ్యం నడవది అని చెప్పి మాట్లాడడం అనేటువంటిది ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేకు తగదు. అదేవిధంగా రాజకీయంగా మీరు ఏమైనా విమర్శలు చేసుకోండి, వెలమ జాతిని విమర్శించే అధికారం కానీ హక్కు కానీ ఎవరికి లేదు, ఏ స్థాయి నాయకుడు కూడా లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జనాభా పరంగా చూస్తే ఏ కులాన్ని తీసుకున్నా కూడా 2 నుంచి 10-12% కంటే ఏ ఒక కులం ఇండివిజువల్ ఉండదు. అదేవిధంగా ఇవాళ వెలమ జాతి కూడా సుమారు 4% ఈ రాష్ట్రంలో ఉన్నది. ఇలా గెలిచినటువంటి ప్రతి నాయకునికి వెలమ జాతి ఓట్లు పడ్డవి అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో పేరుగాంచినటువంటి వెలమ నాయకులు పరిపాలన చేసినటువంటి చరిత్ర వెలమ జాతికి ఉన్నదనేటువంటి విషయము వీర్లపల్లి శంకర్ లాంటి వాళ్ళు మర్చిపోకూడదు. సుక్కారావు గారు లాంటి వాళ్ళు, సత్యనారాయణరావు గారు లాంటి వాళ్ళు, ముఖ్యంగా జలగాం వెంగళరావు గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. అదేవిధంగా వరంగల్ జిల్లా లాంటి ప్లేస్ లో చూస్తే మహనీయుడు పురుషోత్తమరావు లాంటి వారు, అదేవిధంగా అనేక మంది పెద్ద లీడర్లు ఈ రాష్ట్రంలో పరిపాలన చేశారు. అంతేకాకుండా రెడ్డి సామాజిక వర్గంలో కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా నీలం సంజీవరెడ్డి గారు, బ్రహ్మానంద రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి హేమీలు ఉన్న కాలంలో కూడా వెలమ జాతి నాయకులను కలుపుకొని పోయినారు. చెన్నారెడ్డి లాంటి నాయకులు కూడా వెలమ నాయకులను కలుపుకొని ఈ రాష్ట్రాన్ని సమర్థవంతంగా పరిపాలించినటువంటి చరిత్ర బహుశా ఈనాటి కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఈ చిన్న నాయకులకు తెలియకపోవచ్చు. వెలమ జాతి అనేది ఈ సమాజంలో కలిసి, సమాజంతో కలిసి అందరితోటి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ అందరిలో ఒకరిగా జీవిస్తున్నటువంటి జాతి వెలమ జాతి. అలాంటి వెలమ జాతిని అవమానించేటువంటి స్థాయి ఎవరికి లేదు అనేటువంటి విషయాన్ని వీర్లశంకరే కాదు, ఇక ముందు ఎవ్వడు మాట్లాడినా కూడా ఈ వెలమ జాతి క్షమించదు. వెంటనే దానికి ప్రతిస్పందనగా తగిన చర్యలు తీసుకుంటాము. ఏం చేస్తారో కూడా చూస్తాము. ఎందుకంటే నువ్వు ఉరికించి కొడతా అంటున్నావు కదా, మరి మేము అందరం ఎక్కడికి రావాలి, ఎక్కడ కొడతావు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఉన్నారు. ఆత్మాభిమానం మీకు ఉన్నట్లయితే మీ సమక్షంలో ముఖ్యమంత్రి కానీ ఇతర నాయకులు కానీ తిడుతుంటే ఆత్మాభిమానాన్ని తప్పుకొని మీరు అందులో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నదా?
జూపల్లి కృష్ణారావు కావచ్చు, భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణరావు కావచ్చు, ఇంకా మదన్ మోహన్ రావు కావచ్చు, పెద్దపల్లి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కావచ్చు, విజయరామారావు కావచ్చు, మీరు ఆలోచించుకోండి, ఆత్మవిమర్శ చేసుకోండి. ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈ వెల్మ జాతిని ఎంతకాలం అవమానపరుస్తారు మీరు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా ఇతర పార్టీలలో ఉన్నటువంటి నాయకులు కూడా కేవలం ఓట్లప్పుడు వచ్చి కుల సంఘాల నాయకులను కలవడం కాదు, సమస్య వచ్చినప్పుడు బయటికి రండి, ఖండించండి, వాళ్ళను విభేదించండి. అంతేగాని వెల్మ జాతి పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టు వెల్మ జాతి ఓట్లు కావాలి, వెల్మ జాతిని తిట్టినప్పుడు మాత్రం మేము ఇంట్లో పండుకుంటాం అంటే నడవదు.